మనకి బ్రిటిష్ వాళ్ల బానిసత్వం నుంచే కాకుండా ఈ జాతిపరమైన బానిసత్వం నుంచి కూడా స్వతంత్రం కావాలి. కేవలం స్వతంత్రం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం కూడా కావాలి. మాస్టారు, సంకుచిత భావాలు బలంగా మనసుల్లో నాటుకున్న మనుషుల్లో మార్పు తేవటానికి చాలా కాలం పడుతుంది. చాలా సంఘర్షణ చేయాలి, చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మీ తల్లి కూతులిద్దరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఈ రోజు నుంచి మళ్ళీ నాకు చదువు అన్న మాట కూడా వినపడకూడదు. ఇంటి పని, వంట పని తప్ప ఇంకేమైనా ఆలోచించారో మీ ఇద్దరిని నరికి పోగులు పెడతాను నేను. చదువు అంట చదువు. వందే మాతరం, 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 వందే మాతరం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. లాలాజీ నమస్కారం. నమస్కారం. రండి రండి. నేను దుకాణానికి వెళ్తే తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని. మీకు తెలుసుగా, నేను ఒకసారి ఈ ఊరికి ఒకసారి ఆ ఊరికి తిరుగుతూ ఉంటాను. తెలుసు. చెప్పండి, నేను మీకు ఏం సేవ చేయగలను? చూడండి, ఆంగ్లేయుల ప్రభుత్వం ఈ రోజు కాకపోతే రేపైనా మన గలం విని తీరాలి. తప్పకుండా. మనం ఇప్పుడు వాళ్ళకి మన గలం వినిపించే తీరాలి. ఇలాగే మీ ఆర్థిక సాయం అందితే ఇక తొందరలోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని మనం తరిమి కొడదాం. మనందరి స్వాతంత్రోద్యమ కళ నెరవేరుతుంది. వందే మాతరం. నమస్కారం. మీరు కూడా సాయం చేస్తారా? మిమ్మల్ని ఇంతకు ముందు ఇక్కడ చూడలేదే. మీ పేరేంటి? నా పేరు చూడండి, పాపం ఇతను కూలివాడు. పని వెతుక్కుంటూ ఇక్కడ దాకొచ్చాడు. పని కావాలని అడిగాడు. నేను ఇతన్ని పనిలో పెట్టుకున్నాను. నీలాంటి పేదవాళ్లు, వంచబడిన వాళ్ళు మా ఉద్యమంలో భాగస్థులయ్యారంటే అప్పుడు తొందరలోనే మన స్వాతంత్ర భారతావని కల నెరవేరుతుంది. స్వరాజ్యం వస్తుంది. మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటాం. పదండి అందరూ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రండి రామ్జీ. వీళ్ళందరూ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. అది తప్పో ఒప్పో నాకు తెలియదు రామ్జీ, కానీ వీళ్ళు ఆంగ్లేయుల ప్రభుత్వంతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ ద్వేషిస్తారు. ఒకవేళ వీళ్ళకి తెలిసిందనుకో నువ్వు బ్రిటిష్ ప్రభుత్వంలో సుబేదారుగా పనిచేశావని, అప్పుడు వాళ్ళు నిన్ను ఇక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు. అందుకే నేను అబద్ధం చెప్పాను. ఇక ముందు నువ్వు కూడా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. మీరేంటనేది ఈ ప్రాంతమంతా ఉద్యమకారులది. అర్థమైందా? కానివ్వండి. శబాష్ శబాష్. నువ్వు ఆగిపోయావేంటి? ఇక్కడ ఇంకా లోతుగా తవ్వు. ఇదిగో ఇక్కడి నుంచి తవ్వు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అది కూడా నేనే చెప్పాలా? కాస్త గబగబా తవ్వు. పిల్లలు, ఎగ్జామినేషన్ ఫారంని అందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధతో పూరించాలి. మొట్టమొదటిసారిగా మీ పూర్తి పేరు రాయండి. పూర్తి పేరంటే అర్థం మీ పేరు, మీ తండ్రి పేరు, మీ సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు. అర్థమైందా? అర్థమైందండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితాంతం ఇక మీరు ఈ పేరుతోనే పిలువబడతారు. మీ పేరు, మీ తండ్రి పేరు, అలాగే మీ ఇంటి పేరు, ఇది అన్నిటికంటే ఎక్కువ ముఖ్యం అవుతుంది. పిల్లలు అందరూ మీ మీ ఫారాలు పూరించండి. ఆనందన్నయ్య, ఏం రాయను? నా పేరు భీమరావు, నాన్న పేరేమో రామ్జీ, ఇంకా నాన్న ఇంటి పేరు సత్పాల్. అప్పుడు పూర్తి పేరు భీమరావు రామ్జీ సత్పాల్.
అయితే అదే రాయి, నేను కూడా అదే నాకు రాస్తాను. ఆనందన్నయ్య. కానీ నాన్న ఏం చెప్పారు? సత్పాల్ స్థానంలో అంబావాడేకర్ అని రాయమన్నాడుగా. నాకు బుర్ర ఏం పనిచేయటం లేదు. ఏమైంది భీమరావు? ఏం మాట్లాడుకుంటున్నారు? గురువుగారు, పూర్తి పేరు ఏం రాయను? భీమరావు రామ్జీ సత్పాల్ అంబావాడేకరేనా? నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు నీ పూర్తి పేరు రాయి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబావాడేకర్ అని పేరు పలకడం చాలా ఇబ్బందిగా ఉంది కదా? కానీ గురువుగారు, అంబేద్కర్ అనేది మీ ఇంటి పేరు. అది నేనెలా పెట్టుకుంటాను? పెట్టుకో భీమ్. ఇది నీ గురువు తరఫు నుంచి నీకు బహుమతి అనుకో. కనీసం ఈ విధంగానైనా నీ గురువుని జీవితాంతం గుర్తుంచుకుంటావు. కానీ గురువుగారు, చూడు, నీకు తెలుసు కదా అంబా వాడేకర్ అనే నీ పేరుని పిల్లలు ఎగతాళి చేస్తారని. నిన్ను అంబా వడ అంటారు. నువ్వేం కోరుకుంటున్నావు? జీవితాంతం అందరూ నిన్ను ఇదే విధంగా ఎగతాళి చేయాలనే? ఇప్పుడు నీ పేరు పక్కన అంబేద్కర్ అని పేరు పెట్టుకో. అప్పుడు చాలా సమస్యల నుంచి తప్పించుకుంటావు. అయితే మీరే రాయండి నా పేరు. ఇదిగో రాజా. ఈ రోజు నుంచి నీ పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. భీమ్, ఏకంగా నీ పేరే మారిపోయింది. అవును, ఈ రోజు నుంచి నా పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. కానీ నీకు మాత్రం నేను తమ్ముడినే. ఇప్పుడిక జీవితాంతం మీ పేరు నాతో ముడిపడి ఉంటుంది. ధన్యవాదాలు మీ పేరునిచ్చినందుకు.
ఈ రోజు నుంచి మా తమ్ముడు పేరు భీమ్రావ్ అంబేద్కర్. చూడండి, అందరూ మీ ఫారాలు పూర్తి చేయండి. ఆనందన్నయ్య నువ్వు కూడా రాసుకో, ఆనందరావు అంబేద్కర్. సరే. నమస్తే గురుగారు. నమస్తే గురువుగారు. చాలా బాగుంది మాస్టారు. మీది చాలా దూరదృష్టి అంబేద్కర్ గారు. అవకాశం వచ్చిందో లేదో మీ శిష్యుడి పేరుతో పాటు మీ పేరుని చాలా తెలివిగా కలిపేసుకున్నారు. చాలా మంచి విషయం. నాకు అంత దూరదృష్టి తెలివి ఉంటేనా నేనే ఆ పని చేసేవాణ్ణి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి గురువు ఇలాంటి నిజాయితీపరుడు మరియు తెలివైన శిష్యుడికి తన పేరును కలుపుకోవాలనుకుంటాడు. మాస్టర్ గారు, శిష్యులు కూడా కొడుకులాంటి వాళ్లేగా. అయినా భీమరావుకి నా ఇంటి పేరుని వేరొక ప్రయోజనంతో ఇచ్చాను నేను. వేరొక ప్రయోజనమా? ఈ సతారా ఎలాగో దేశం మొత్తం అలాగే. ఎక్కడి వాళ్ళు ఎలాగైతే భీముని వాడి జాతి కారణంగా చులకనగా చూస్తారో, వాడికి ఎన్నో ఇబ్బందులు కల్పిస్తారో, అలాగే దేశం మొత్తం చేస్తుంది. జనాలు పేరును బట్టి జాతిని అంచనా వేస్తారు. ఇప్పుడు ప్రపంచం ముందు భీమరావు తన పేరును భీమరావు అంబేద్కర్ అని చెప్తాడు కాబట్టి జనాలకి ఏం తెలీదు. కనీసం ఈ రకంగానైనా భీమ్ కాస్త ప్రశాంతంగా ఉంటాడు. మీరు చెప్పిన విషయం నిజమే మాస్టర్ గారు. కానీ ఈ సమాజంలో జనాలు జాతిని అంచనా వేయటానికి పేరు కాకుండా ఇంకా చాలా విషయాలు వెతుకుతారు. మీరు చెప్పిందే నిజమే. కానీ ఒక గురువునైన కారణంగా నా శిష్యుడి ఆత్మాభిమానం కోసం నేను ఎంత రక్షణ కవచాన్ని ఇవ్వగలనో ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడిక భవిష్యత్తే నిర్ణయిస్తుంది ఈ భీమరావు ఏమవుతాడో. మీకు చాలా పెద్ద జబ్బు చేసింది. ఒకవేళ మీరు సమయానికి వైద్యం చేయించుకోకపోతే మీ ప్రాణమైనా పోయే అవకాశం ఉంది. ఇక దీనికి వైద్యం అంటావా? అది పట్నంలోనే దొరుకుతుంది. నువ్వు ఈ వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇవాళ రాత్రికి మాట్లాడతాను. వద్దులే, ఇప్పుడు సరైన సమయం కాదు. ఇప్పుడిప్పుడే ఈయనకి నికరంగా పని దొరికింది. నేను తర్వాత చెప్తాను. కానీ లేదు, ఒకవేళ జబ్బు ముదిరిపోతేనో అప్పుడు ఇంకా డబ్బులు ఎక్కువ అవుతాయి. అమ్మ వద్దొద్దు, ఇప్పుడు చెప్పడమే మంచిది. ఏదో మాట వరుసకి చెప్పేస్తాను. ఏం చెప్పేస్తావమ్మా? అది ఏం లేదు, ఊరికే నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అమ్మా, నీలోనే మాట్లాడుకుంటున్నా? దేని గురించమ్మా? అబ్బా ఏం లేదు, ఊరికే. ఇప్పుడు అన్ని విషయాలు నీకు చెప్పాలా ఏంటి? అమ్మా నేను చెప్పను. సరే అమ్మా, నువ్వు నీ సంగతి చెప్పకపోతే చెప్పకలే, మేము ఆ విషయం చెప్తాం. ఏంటి? ఈరోజు భీమరావు పేరు మారిపోయింది. అంటే? అరే ఆనంద్, పేరు మారలేదమ్మా, ఇంటి పేరు మారిందంతే. అవును. అరే సరిగ్గా చెప్పండి, ఏం అర్థం కావట్లేదు. అమ్మా, అంబేద్కర్ గురువు గారు ఉన్నారుగా, ఆయన వాళ్ళ ఇంటి పేరుని నాకు కూడా ఇచ్చారు. అంటే పేరుకు ముందు ఒకటి ఉంటుందిగా, అదే. ఎలాగంటే నాన్న పేరుకు ముందు సత్పాల్ ఉంటుందో అలాగే ఈ రోజు నుంచి నా పేరు పక్కన అంబేద్కర్ అని ఉంటుంది. నిజమా? ఇంకా గురువు గారు చెప్పారు, దీనివల్ల నేను చాలా సమస్యల నుంచి తప్పించుకుంటానంట. అయితే ఇక నువ్వు భీమరావు కాదు, భీమరావు అంబేద్కర్ అయ్యావు. అవును. భీమ్, ఈ విషయం కూడా చెప్పు, గురువుగారు ఏమన్నారు?
ఆయన అన్నారు, నీలాంటి శిష్యుడితో నా పేరు కలవడం నాకు గర్వంగా ఉందన్నారు. భీమరావ్ అంబేద్కర్. భీమా, ఇది అంబేద్కర్ గురువు గారి గొప్పతనం. ఇది జీవితాంతం గుర్తుంచుకో. వెళ్ళండి, కాళ్ళు చేతులు కడుక్కొని తినండి. తర్వాత కాసేపు ఆడుకుందరు గాని. నానొచ్చిన తర్వాత ఆయనకు కూడా చెప్పు, చాలా సంతోషపడతారు. సరే అమ్మా, నాకు బాగా ఆకలేస్తుంది. కానీ వీళ్ళు ఆంగ్లేయుల ప్రభుత్వంతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ ద్వేషిస్తారు. ఒకవేళ వీళ్ళకి తెలిసిందనుకో నువ్వు బ్రిటిష్ ప్రభుత్వంలో సుబేదార్గా పనిచేశావని, అప్పుడు వాళ్ళు నిన్ను ఇక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు. నేను ఏ తప్పు చేయలేదే. ఒకవేళ ఇలాంటి వాళ్ళు నా గతం గురించి తెలిస్తే అప్పుడు నన్ను ద్వేషిస్తారా? కానీ నేను కేవలం ఒక సైనికుడి కర్తవ్యాన్ని పాటించాను. కానీ సైనికుడి కర్తవ్యం ఏంటి? ఇప్పటిదాకా నా మనసులో ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈరోజు అనుకోకుండా వీళ్ళు ఎదురుపడ్డారు. కానీ ఎందుకో తెలియదు, అప్పటి నుంచి నా మనసంతా భారంగా అయిపోయింది. ఏమి మంచిగా అనిపించడం లేదు. నిన్నటిదాకా నేను ఆ ఉద్యోగం గురించి ఎంతో గర్వపడ్డాను. ఈరోజు అదే నాకు ఆటంకంగా మారింది. అర్థం కావడం లేదు, నా జీవితంలో పాత రోజుల్ని ఏ రూపంలో గుర్తుపెట్టుకోవాలో. నాన్నా నానా నానా, నానా, నీకు తెలుసా స్కూల్లో ఫామ్ నింపేటప్పుడు ఏం జరిగిందో? ఏం జరిగింది? అంబేద్కర్ గురువు గారు వాళ్ళ యొక్క ఇంటి పేరుని నా పేరుతో కలిపి పెట్టారు. అంటే ఈ రోజు నుంచి నా పేరు భీమ్రావ్ ఇంకా రామ్జీ అంబేద్కర్. ఇంకా అన్నయ్యది బాలారావు అంబేద్కర్, తనది ఆనందరావు అంబేద్కర్. ఏంటి? అవునానా? ఇంకా గురువుగారు చెప్పారు, దీనివల్ల నేను చాలా సమస్యల నుంచి తప్పించుకుంటానంట. సరే. నానా, ఏమైంది? ఇది నీకు ఇష్టం లేదా? ఒకవేళ ఈ ఇంటి పేరు నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళి గురువు గారికి చెప్పేస్తాను, మీ ఇంటి పేరు నేను పెట్టుకోలేనని. లేదు బాబా, అలాంటిదేమీ లేదు. ఇంటి పేరు బాగానే ఉంది. మరి ఎందుకు నాన్నా నువ్వు సంతోషంగా లేవు? మీరందరూ వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి, తర్వాత మాట్లాడదాం. వెళ్ళండి బాబు. నాన్నా, ఏదో ఉంది, నువ్వు చెప్పటం లేదు. అందుకే ఇంటికి వెళ్లకుండా నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఏమీ లేదు భీమ్. అక్కడ అమ్మని ఏమైనా అడిగితే అమ్మ ఏమీ చెప్పటం లేదు. ఇక్కడ నిన్నేమన్నా అడుగుతుంటే నువ్వు ఏమి చెప్పడం లేదు. చెప్పదగ్గ విషయం ఏమీ లేదు భీమ్. మరి విషయం ఏంటి నాన్నా? చెప్పు. నేను ఏం ఆలోచిస్తున్నానంటే, బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేసి నేనేమైనా తప్పు చేశానా అని. ఎందుకలా నాన్నా? ప్రస్తుతం దేశం మొత్తం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉంది. నేను ఎవరికైనా చెప్పాననుకో నేను వాళ్ళ దగ్గర పనిచేశానని, అప్పుడు దేశ ప్రజలు నాకు వ్యతిరేకం అవుతారు. అందుకని నేను అనుకుంటున్నాను, నేను తప్పు చేశానా అని వాళ్ళ తరపున పోరాడి. నాన్నా, మీకు మన కుటుంబాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆ బాధ్యత మీరు 100% నిర్వర్తించారు. ఈ సమాజం మీకు బ్రతకటానికి ఒక పని ఇచ్చింది, దాన్ని నువ్వు చేయాల్సిందే కదా. నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదుగా. గుర్తు చేసుకో, నీ మనసే నీకు మొత్తం అంతా చెబుతుంది.
మన ఉద్దేశం మంచిదైతే అప్పుడు ఏది తప్పు కాదు.